రాజీనామా చేస్తాడ, నిమిషాల్లో ఆమోదిస్తాడ. అసంతృప్త ఎమ్మెల్యేలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక జారీ చేస్తుంది. మంత్రులు మంత్రి పదవిలు రాని నేతలు ఓపికతో ఉండాలని సూచన చేస్తాడు. ఏమైనా రాజగోపాల్ జర చూసుకోవాలి, వార్త నీకేనేమో. రాజీనామా చేస్తాడు, నిమిషాలనే ఆమోదం తెలుస్తాడ. అసంతృప్త ఎమ్మెల్యేలకు కర్ణాటక సీఎం, ప్రస్తుత సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేసినట, మంత్రి పదవుల కోసం మూసుకొని వెయిట్ చేయరి, ఎగస్ట్రాలు చేస్తే మిమ్మల్ని పీకి వాడేస్తా అంటున్నట. బాగానే ధైర్యంగానే చెప్పిండు, నయమే. ఇక ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేస్తే నిమిషాల్లోనే ఆమోదిస్తారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేసింది. యాక్సెప్ట్ చేసే ముందు ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా మాట్లాడతారని చెప్పారు. కొత్త మంత్రులతో మంగళవారం డీకే సమావేశమైండు. మంత్రి పదవులు రాని నేతలు ఓపికతో ఉండాలని సూచించాడు. తనకు కూడా గతంలో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని గుర్తు చేసిను. ధరం సింగ్, సిద్ధరామయ్య హయాంలో తనను కూడా పక్కన పెట్టిరని, అయినప్పటికీ పార్టీని విడలేదని చెప్పిండు. వీరేంద్ర పటేల్ హయాంలో బంగారప్పకు, ధరం సింగ్కు, ఖర్గేకు కూడా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళారు. ఓపికతో ఉండాలి, పార్టీ ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని డీకే శివకుమార్ స్పష్టం చేసిన గచ్చినే వార్నింగ్ ఇచ్చింది. ఒరే నాయన, ఓ రాజకీయ పార్టీ అన్నప్పుడు ఓసారి అవకాశాలు వస్తాయి, ఓసారి రావు. పెద్ద పెద్ద బడా నాయకులకు కర్ణాటకలో అవకాశాలు రాలేదు, ఇప్పుడు వచ్చినాయి. సో మీరు కూడా ఓపికతో ఉండి, పార్టీ ఉంటేనే మనం ఉంటాం, పార్టీ సంఘం రాకపోతే మనం ఎట్లుంటాం అని చెప్పేసి మరి వాళ్ళంతా సెలవిస్తున్నట. డీకే శివకుమార్ మరి వినరా వాళ్ళ ఇష్టం. వినకపోతే మాత్రం రాజీనామాలు చేసుకోరా బాయ్, నేను యాక్సెప్ట్ చేస్తా, నేనేం టెన్షన్ పడేది అంటున్నట్ట. అంటే మేబీ ఆడ సీట్లు అవసరానికి మించి ఉన్నాయేమో. ఇప్పుడు నిజంగా గిదే మాట రేవంత్ రెడ్డి రాజగోపాల్ అనవన్రి, రాజీనామా చేయరా బాయ్, రాజీనామా చేసుకో, నేను యాక్సెప్ట్ చేస్తాను అనవన్రి. అంత కథ లేదాడ. ఆయన ఏం లేదంటే ఆయన 10 మందిని కూర్చుతాడు, ఇక ఉన్న కుర్చీ గుంజే కాడికి వస్తాయి లాస్ట్కి. ఆయన ముందే నేను సీఎం అంటాడు. సో ఇప్పుడు కర్ణాటకలో ఉన్న పరిస్థితి తెలంగాణలో లేదు. తెలంగాణలో మంత్రి పదవుల కోసం ఆశావాహులుగా ఉన్న వ్యక్తులు ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డికి కంచె నలుసు లెక్క తయారైంది. గజ్జె మారితే ప్రభుత్వం కూడా వచ్చే పని కూడా చేసేటట్టున్నాడు. పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అట్లా కథ ఏం జరుగుతుందో చూద్దామని. బెంగళూరు అయితే కట్టుందంట కథ. మరి మంత్రి పదవుల విషయంలో గలాట పెద్దగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది. ఈడ పూర్తి స్థాయిలో మంత్రివర్గం లేదు, ఆడ పూర్తి స్థాయిలో మంత్రివర్గం లేదు. ఆడ సంకరాకిపోయింది పరిపాలన, ఈడ కూడా సంకరాకిపోతుంది పరిపాలన. అది తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నాయి. నేటి నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులట. జనరల్కు 213, ఎస్సీ ఎస్టీ బీసీలకు 177 కట్ ఆఫ్ మార్కులట. ఓసీ బీసీలకు రిజిస్ట్రేషన్ ఫీజు 4,000 ఎస్సీ ఎస్టీలకు 3,200. కోర్సు మధ్యలో వదిలేస్తే 20 లక్షల జరిమానా, 3 ఏళ్ల డిబారట. చూసుకోరా నీ అబ్బో, మంచిగా ఉంది కదా. అడ్మిషన్ నోటిఫికేషన్ ఎంబీబీఎస్, బీడీఎస్ వాళ్ళకి జర చూసుకోరా. మరి ఒకవేళ మీరు కోర్సు వదిలేస్తే మీ పని కథమే అట.